ఏమిటమ్మా నువ్వు అనేది? జగన్ ఇక్కడికి రాలేదా? రాలేదు బాబు. వాడి మీదే బెంగతో మంచం పట్టిన ఈ దౌర్భాగ్యపు తల్లిని చూడటానికి వాడు రాలేదు బాబు, రాలేదు. అదేమిటమ్మా నిన్ను చూడాలని బాధపడ్డాడు? వాడికి సాయం చేసి నేను తప్పించాను. వాడు ఎక్కడుంటాడో నీకు తెలుసమ్మా? నాకు తెలియదు బాబు. ముఖమే చూపించని బిడ్డ ఎక్కడున్నాడో తల్లికి ఎలా తెలుస్తుంది బాబు? కాకపోతే చిన్న బజార్లో బాబ్జీ షెడ్ ఉంది, వాడికి తెలిసి ఉండాలి. అలాగా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాబ్జీని పట్టుకుని జగన్ ఆచూకీ తెలుసుకుంటానమ్మా. బాబు వాడు కనిపిస్తే నా పరిస్థితి చెప్పి ఒక్కసారి రమ్మను బాబు. అలాగేనమ్మా, అలాగే అలాగే అమ్మా. ఈ పెట్టి ఇక్కడే పెట్టెళ్తానమ్మా. అవును గురు, ఆ శేషు గారి స్టార్ బార్ దగ్గర నా కళ్ళతో నేను చూశాను. అయితే వాడిని ఇప్పుడే పరలోకాన్ని పంపిస్తా. బాబ్జీ నువ్వు బయట కాపలా ఉండి ఇక్కడే కూడా అవుతారు కొంచెం. ఓకే? అలాగే. జగన్ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నా మాట విను. గీత నువ్వే కాదు, ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు. జగన్? అవును, గన్ లాంటి జగన్ని ఈ గ్లాసులు సీసాలు బద్దలు కాకుండా ఉండాలంటే ఆ శేషుగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు. శేష? నాకేం తెలుసు? మర్యాదగా చెప్పు, లేకపోతే ఈ సీసాలని రక్తంతో నింపేస్తాను. దైవశాస్త్రిగా నాకు తెలియదు గురు. నువ్వు ఊళ్ళోకి దిగేవాళ్ళకి తెలిసిందేమో అసలు కనిపించడమే మానేశాడు. కనిపిస్తే చెప్పు, పండ పెట్టడానికి పాడిని మోయటానికి మనుషుల్ని సిద్ధం చేసుకోమను. ఓకే? ఎవరు బాబు లోపల? నేను బాబు లోపల. ఇక్కడ బాబ్జీ నువ్వేనా బాబు? బాబు నేను బాబ్జీని కాదు బాబు, నేను బాబుని బాబు. బాబు బాబ్జీ నేను బాబు. ఆర్ని నువ్వేనా బాబ్జీ? బాబ్జీనా? నేను కాదు, నేను కాదు. అదేంటి గురు, మీరే కదా బాబ్జీ, మీ పేరు మీరే మర్చిపోరా? నేను బాబ్జీని కాదు, మెకానిక్ జీని. ఒరేయ్, ఇలాంటి వ్యధవేషాలు వేసామంటే నేను కతకటానికి వెళ్తూ ఇస్తాను. నువ్వు ఆ రోజు జైలుకి వచ్చి జగన్ కలుసుకోలేదు. నువ్వు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచే వాడు మా అమ్మకు జబ్బు అంటూ మొదలుపెట్టాడు. ఒరేయ్, నువ్వు వాడితో ఏం కూర్చావు చెప్పు. నాకేం తెలియదు మావయ్య గారు, పోలీస్ మావయ్య గారు. నేను పోలీస్ దుస్తులో లేకుండానే నువ్వు నన్ను పోలీస్ అని ఎలా గుర్తుపెట్టావరా? మరి నీలాంటి వాడే నాకు పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇలాంటి దొంగ వేషాలు వేసామంటే నేను తక్కువ పడుస్తాను. ఒరేయ్, నువ్వు ఆ రోజు నేను జైలు పెట్టి ఢీకొట్టలేదు. నువ్వు ఆ జగన్తో ఏం కూర్చోవు చెప్పు. ఏం లేదు, గీతను రౌడీలు అలర్ చేస్తున్నారని చెప్పాను. అసలు గీత ఎవరో జగన్ ఎక్కుంటాడో ఇప్పుడు నాకు పూర్తిగా చెప్పితే నేను కొట్టేస్తాను. చెప్పాను. జగన్ 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 నీ పేరేనా గీత? అవును. జగన్ నీ ఇంట్లోనే ఉన్నాంటగా. ఏడివాడు? మీరెవరు? నేను రామచంద్రని, ఆ దొంగ వ్యవస్థను పట్టుకెళ్ళడానికి వచ్చాను. మీరేనా రామచంద్ర గారు? మీ గురించి జగన్ చాలా చెప్పారు, రండి కూర్చోండి. కూర్చోవడమా? నేనేం కూర్చొని కుండాగలు పడడానికి వచ్చాను అనుకున్నావా? ఆ సైడివాడు లేరు, ఎప్పుడొస్తారో తెలియదు. అంతవరకు కూర్చోక వెళ్ళిపోతారా? వెళ్ళిపోవడమా? నేను వెళ్ళటం అంటే వస్తే వాడిని మెడపట్టుకుని పిల్లిలా మోసుకుపోతాను. అసలు ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు? నిజంగా నాకు తెలియదు. తెలిస్తే ఆయనకు ఆత్మీయులని మీకు చెప్పకుండా ఉంటానా? ఆత్మీయునా? నేను వాడికి ఆత్మీయునా? అలాంటి మోసగాడికి అబద్ధాల కొరికి నేనేమి కాను. నమ్మిన వాడు మోసం చేసే మాయవెతవా. రాని వాడిని పచ్చడి చేస్తాను. పచ్చడి చేస్తారా లేక కోడి పులావ్ పట్టుకొచ్చి పెడతారా? కోడి పొలం సంగతి నీకెలా తెలుసు? మీ గురించి నాకు చాలా తెలుసు. పొద్దున్న నుంచి మీరు తిండి తినలేదని, మీ కడుపు ఆకలితో మారుతుందని కూడా తెలుస్తుంది. రండి భోంచెందురు గాని. ఏమిటి? రామభక్తుడిని నీతి నియమం ఉన్నామని నీ కొంపలో నేను భోంచేయటమా? ఇదిగో నీ గురించి నేను అంతా విన్నాను. ఆకలితో కడుపు మారైనా తెస్తాను కానీ నీ చేతులతో పెట్టిన అన్న మాత్రం నేను తిన్నాను. ఏం తప్పు చేసేయండి నా చేతిలో? చూడండి. నా చేతులకి మీ చెల్లెలు శాంతి చేతులకి తేడా ఏమిటి చెప్పండి? నీకు మా శాంతిని గురించి కూడా తెలుసా? తెలుసు. మీరు ఇలా ఆకలితో ఉన్నప్పుడు శాంతి అన్నం తినమని అడిగితే మీరు కాదంటారని తెలుసు. కానీ నేను అడిగితే వద్దంటున్నారు, కాదంటున్నారు. కారణం నీ పతితననేగా. నాకు మీలాంటి అన్నయ్య ఉంటుంటే
నన్ను పాప బ్రతుకులోకి రాకుండా చేసేవాడు, పతితను కాకుండా చూసేవాడు. రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య లేని దాన్ని, పరాయి మగవాణ్ణి అన్నయ్య అని పిలిచే అర్హత లేని దాన్ని. ఊరుకోమ్మా, ఏడవకు. ఇదిగోనమ్మా, నువ్వు అంతగా పిలవాలనుకుంటే నన్ను అన్నయ్య అని మా శాంతిలాగా పిలవమ్మా. అవునమ్మా, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారనుకుంటాను. అన్నయ్య, మరి చెల్లిని అన్నం పెడితే తినవా? తింటానమ్మా, ఎవరికి ముద్ద మిగలకుండా తింటానమ్మా. పదమ్మా, అనుమతించు. ఆ పరిస్థితుల్లో హత్యలు చేసి జైలు పాలయ్యాడతను. ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకొచ్చింది ఆ ఘోరానికి కారణమైన అసలు మనిషి శేషుని చంపాలని. ఇదంతా వాడు నాకు ఏ రోజునే చెప్పలేదమ్మా. చూడు గీత, జరిగిన విషయం గుండెని కరిగిస్తున్నా వాడు అబద్ధం చెప్పి తప్పించుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదమ్మా. పైగా ఇంకో హత్య చేస్తానంటాడా? అయితే వాడిని ఏమైనా సరే పట్టుకు తీసుకెళ్లాల్సిందేనమ్మా. గీత, గీత, ఆ శేషు అన్నా, నువ్వెప్పుడొచ్చావు? ఎవడరా నీకన్నా? అమ్మ మీద అబద్ధం చెప్పి నమ్మిన వాడిని మోసం చేశాను. ఇలాంటి వాడికి ఎవడరా అన్నా? నీతో అబద్ధం చెప్పినది నీకు కోపం వస్తుంది. నీలాంటి మంచి మనిషితో అలా చెప్పడం పాపం అని కూడా నాకు తెలుసు. కానన్నా, నా పగ తీర్చుకోకుండా నేను ఉడకం బతకలేదు. అందుకే అలా చెప్పి తప్పించుకొచ్చాను. నిన్ను తప్పించిన పాపానికి పట్టుకెళ్ళడానికి పని కట్టుకుని రావాల్సి వచ్చిందిరా. మర్యాదగా నాతో బయలుదేరు. స్నేహితుని కూడా మోసం చేసి వచ్చింది నేను. నా పని ముగించకుండా ఎలా తిరిగి రాగలను? నువ్వు రాకపోతే నేనే నిన్ను బలవంతంగా తీసుకెళ్తాను. పోలీసులు వస్తున్నారు. గీత, ఆ శేషు నా కొడుకే నన్ను పట్టించడానికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. నేను తప్పించుకోవాలి. నిన్ను పట్టుకోవడానికి ఆ పోలీసులు ఎందుకు? ఈ పోలీసులు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. అన్నా, నా మాట నమ్ము. నా పని పూర్తి కాకుండా నేనే వచ్చి పట్టుపడతాను. ఇంకా నిన్ను అవడంతో మోసగడా? ఏమైనా సరే వదలను. నా కొడుకు జగన్, 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 మళ్ళీ నన్ను మోసం చేసి పారిపోతున్నాను. సరే అన్నా, నన్ను క్షమించు. నా పని పూర్తి కాక నేనే వచ్చి పట్టుపడతాను. ప్లీజ్ జగన్, గీత, పద. జగన్, సరే అన్నా. జగన్, సరే. జగన్, జగన్. ఇంట్లో సెకండ్ వాడిని చూస్తున్నా. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఇక్కడ ఎవరు లేరు. అదిగో చూసావా? చూడు, మంచి బయట రాకుండా కాల్చేశారు. కాల్చేసానా? అవును సార్. నా రివాల్వర్ నా గుళ్ళు నేను కాల్చుకుంటాను. నా ఇష్టం. లోపల ఉన్నది ఖైదీ జగన్ గౌడ్ అయి ఉండాలి. వాడిని మనం బంధించాం. మనంగా సార్? ఎవరో బంధించారు? మనం అంటే నువ్వు కూడా కాదు, నేనే బంధించాను అని చెప్పాలి. అంటే వాడిని పట్టిస్తే గవర్నమెంట్ ఇచ్చే పని మనకు కొట్టేస్తావా? బాగున్నా నేను చెప్పేసి చూడ. ఎవరో ఉన్నారు కదా, నీ పేరేది? రామచంద్రయ్య సార్. అయితే గొప్ప ఖైదీ జగన్ అక్కడ గీతం తీసుకుని అటు పారిపోయారు సార్. ఎవరిని చూసుకుని? గీతం తీసుకుని గీతనికి ఏమవుతుంది? చెల్లెలు లాంటిది సార్. లాంటిది, చెల్లెలు లాంటిది నిన్ను గదిలో బంధించి లాంటి వాడితో ఈ లాంటి వెళ్ళిపోయింది. ఇదే నన్ను నమ్మమంటావు. ఎవడో చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు చెప్పవయ్యా. చెవిలో పువ్వు పెట్టుకున్నవాడికి ఏమయ్యా, నేనేం ఇన్స్పెక్టర్ గా కనపడలేదా నీకు? అయ్యో, గీతం లేదు సార్. ఇన్స్పెక్టర్ గా కనపడుతున్నారు సార్. కానీ నేను చూస్తే నాకు ఒక అనుమానంగా, నువ్వు రౌడీవో కేడీవో కూలికోలు అయి ఉండాలి. కాదు సార్, నేను రామభక్తుని. నువ్వు కూలికోలు సార్. ఎలా చెప్పగలుగుతున్నా సార్? ప్రశాంతి చూస్తే చెప్పలేమంటారు. ఇప్పుడు నన్ను చూస్తే ఎవడన్నా గుండా అనుకుంటారా? అనుకో. ఏమనుకుంటారు? ఒక గొప్ప ఇన్స్పెక్టర్ అనుకుంటారు. ఇంతేనా? ప్రశాంతిని బట్టి అలా ప్రశాంతి బట్టి చెప్పచ్చు. అదే తీసుకురా సార్. అలా సార్, సార్, కోటేశ్వరరావు గారు, నా మాట వినండి సార్. ఎవరైనా కోటేశ్వరరావు ఎంత చెప్పాలి? మై నేమ్ ఈజ్ కోటి, కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, నా మాట వినండి సార్. నేను రౌడీలో కేడినా కాదు సార్. షట్. నా చేత అనవసరంగా 6 గుళ్ళు కల్పించావు. దొన్న పొదలే ఉన్నావు. కనీసం జీవితంలో ఉండాలి. చెప్పు, ఏ రకమైన కేడి? నేను రౌడీనో కాదో ఆ రామచంద్రుడికే తెలియాలి సార్. వాడెవడు మధ్యలో? గాడ్ సార్. దేవుడు సార్. ఓ మై గాడ్, సాక్ష్యానికి రాడేనా? ఏయ్, ఆ పప్పులేం కూడా నువ్వెవరు? అక్కడ ఎందుకున్నా? నీ చరిత్ర ఏమిటి? నీ పిట్టుపూర్వత్వం ఏమిటి? నాకు 2 రోజులు డీటెయిల్డ్ గా చెప్పాలి. లేకపోతే బొక్కలు తొక్కగా బొంకరే.
నేను ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను సార్. ఏం నాకేమన్నా మెట్టుపడిందా ఏ జగరయ్య అలా తీసుకెళ్ళి నాలుగు సార్ సార్ పోనీ ఒక పని చేయండి సార్. ఏమిటి నా గురించి హైదరాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ధర్మారావు గారికి ఫోన్ చేయండి సార్. నేను ఎలాంటి మనిషిలో చెప్తారు సార్. అంటే నీ గురించి పెద్ద పెద్ద అంటే పైన తీసుకుని ఫోన్ చేసి తెలుసుకోవాలా? అక్కర్లేదు, మామూలు సైకిల్ దొంగ అడిగితే చెప్తాను. సార్ ఒక్కసారి ఫోన్ చేయండి సార్. ఒక్కసారి ఫోన్ చేయండి సార్. సరే మొత్తంలో గెలుస్తున్నావు కాబట్టి ఐ విల్ ట్రై అండ్ టెస్ట్ యువర్ కాంటాక్ట్. హలో దయచేయకుండా హలో అంటున్నా. హలో సూపరింటెండెంట్ ధర్మారావు గారు ఆయన మాట్లాడేది? స్పీకింగ్. సార్ నేను ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావునండి. తప్పించుకుని జగన్ గారిని పట్టుకోవడానికి వెళ్తే అక్కడ రామచంద్రయ్య ఒక వ్యక్తి దొరికారు సార్. ఎవరు? రామచంద్రయ్య? అవును సార్, అతడు మీకు తెలిసిన వాడని అంటున్నాడండి సార్. అవును, అతను నాకు బాగా తెలుసు. అంటే మన కేడీ క్రిమినల్ 420 ఆ బాబు ఏం కాదు కదండి? ఏ మాత్రం అనుమానించదగ్గ మనిషి కాదు, చాలా మర్యాదస్తుడు. మీరు వెంటనే విడుదల చేయొచ్చు. విడిచిపెట్టేస్తాం సార్, విడిచిపెట్టేస్తాం సార్. సెలవండి. నమస్కారం సార్. ఏం చెప్పారు సార్? ఇంకా సార్ ఏమిటా ఏరా ఏరా అనుకోవాల్సినటువంటి వాళ్ళం. ఇందాక నేను అన్న మాటలు ఏమన్నా కష్టపెట్టుకున్నావా? ఇచ్చాడా ఊరికే తమాషగా అన్న మాటలు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టు, డోంగ్రేను దొనపోతాను. అవసరం అనుకుంటే మా దగ్గర పక్క తీసుకెళ్ళి నాకు ఓడి ఏమనుకో నవ్వు అనుకుంటాం. గొనికి కలుతావా? వద్దు సార్. నేను ఇంకేం చెప్పక్కర్లేదు. నీకే ప్రాబ్లం వచ్చినా వచ్చి నన్ను మీటో. ప్రొసీ వస్తాను. చక్కరయ్య నన్ను బట్టి పంపించావు. మిస్టర్ రామచంద్రయ్య ఈ కొత్త స్థలాన్ని మర్చిపోవద్దు. ఉంటాను. ఇందాక కోపడ్డారు, ఇప్పుడు అలా దువ్వి పంపించేసి దువ్వెనుంటే ఇంకా బాగా దువ్వి పంపించేవాడిని. అదే ప్రాక్టీస్ అన్నమాట, మనుషుల్ని ట్రాప్ చేసి. చక్కరయ్య ఇది నీకు అర్థం కావాలంటే ఇంకో 10 జన్మలు ఎత్తాలి. ఇక ప్రశ్నలు వేయక జస్ట్ ఫాలో మీ.